సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్స్, విడాకులు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ తన విడాకుల గురించి చెప్పిన విషయం అందరినీ షాక్ గురిచేస్తుంది. పెళ్లి రోజు సర్ప్రైజ్ అనుకుందట, కానీ ఆమెకు చివరికి ఊహించని షాక్ గా మారిందట. భర్త తీసుకున్న నిర్ణయంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అసలు ఆ హీరోయిన్ ఎవరు, ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. చిత్ర పరిశ్రమలో బ్రేకప్లు, విడాకులు అనేవి చాలా కామన్ గా మారిపోయాయి. టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో కంటే వివాదాలు లేదా వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. కాగా వరుస సినిమాలతో హీరోయిన్స్ కలరించిన చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంతా బాగుంది అనుకునేలోగా విడాకులంటూ అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు. అలాంటి వారిలో ఓ హీరోయిన్ ఉంది. ఆమె హీరోయిన్ గా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. కానీ ఆమె లైఫ్ లో ఊహించని షాక్ తగిలింది. పెళ్లి రోజునే భర్త విడాకుల పేపర్లు చేతిలో పెట్టి సర్ప్రైజ్ అన్నాడట. దాంతో కన్నీరు మున్నీరైంది ఆ అమ్మడు. ఆమె మరెవరో కాదు, ఒకప్పుడు తెలుగులో సినిమాలు చేసి మెప్పించిన హీరోయిన్ సెలీనా జైట్లీ. తెలుగులో మంచు విష్ణు నటించిన సూర్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సెలీనా జైట్లీ. ఆ తర్వాత పెద్దగా తెలుగులో కనిపించలేదు. ఇందులో ఎక్కువగా సినిమాలు చేసి పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. 2011లో వ్యాపారవేత్త పీటర్ హగ్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పుడు వీరి విడాకులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. విడాకులపై సెలీనా జైట్లీ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త పీటర్ వారి 15వ పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇస్తాడని ఆశించినట్టు తెలిపింది. అదే సమయంలో తనను కారులో పోస్ట్ ఆఫీస్ కు తీసుకెళ్లి కొన్ని పేపర్లు చేతిలో పెట్టాడట. అందులో జర్మన్ భాషలో రాసుందని, తనకు జర్మన్ రాదని, అందులో ఏముందో చెప్పమని అడక్క అతను చెప్పకుండా రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయాడని తెలిపింది. ఇక అయోమయంలో ఉన్న సెలీనా జైట్లీ అక్కడి నుంచి ఇంటికి వెళ్లి తన పిల్లలకు ఇచ్చి అది చదవమని చెప్పినట్లు తెలిపింది. తన భర్త ఆమెపై చేసిన దారుణమైన ఆరోపణలను తన పిల్లల నోటి నుంచి వినాల్సి వచ్చిందంట. మొదట అదొక జోక్ అనుకుందంట, కానీ అది నిజమని తెలిసిందని కన్నీళ్లు పెట్టుకుంది సెలీనా జైట్లీ. అంతేకాదు, తన భర్త, అతని కుటుంబం ఆమెపై ఎదురుదాడికి దిగారంది. ముంబై వెళ్లనివ్వమని, పిల్లలు కావాలంటే ఆస్ట్రేలియాలోనే ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలని కండిషన్ పెట్టారట. దాంతో సెలీనా జైట్లీ కూడా తన అత్తింటి వారిపై గృహహింస, వేధింపుల కేసులు పెట్టి భరణం, నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పుడు ఈ వివాదం ముదరడంతో స్టార్ హీరోయిన్ జీవితం గందరగోళమైంది. మరి అమ్మడికి న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాలి.